మన్నటి గెలుపు సెమీఫైనల్సే. 2023 తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే నేను పిసిసి అధ్యక్షుడిగా ముందుకు నడిపించింది, సిఎల్పిగా బట్టి విక్రమార్క గారు నడిపించి గెలిపించింది సెమీఫైనల్స్ మాత్రమే అని నేను చెప్పదలుచుకున్నా. వాస్తవంగా ఫైనల్స్ 2029లో ఉన్నాయి. ఢిల్లీ ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా ఎగరేసినప్పుడే, నరేంద్ర మోడీని ఓడించి రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేసినప్పుడే ఈ దేశంలో మనం ఫైనల్స్ గెలిచినట్టు మిత్రులారా. అందుకే మిత్రులారా, 94 నుంచి 2004 వరకు 2 సార్లు టీడీపీ గెలిచింది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది. 2014 నుంచి మొన్నటి ఎన్నికల వరకు టీఆర్ఎస్ 2 సార్లు గెలిచింది. ఇప్పుడు నేను మీ ముందు గర్వంగా సగర్వంగా చెప్పదలుచుకున్న 10 సంవత్సరాలు నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. 2029 పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 15 పార్లమెంట్లు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసినప్పుడే మనం ఫైనల్స్ గెలిచినట్టు. అప్పటి వరకు ఎవరు విశ్రమించొద్దు, ఎవరు సెలవు తీసుకోవద్దు, ఎవరు నిరాశ చెందొద్దు. మనందరం సమన్వయం చేసుకోవాలి. ఇంత ఫైనల్స్కి వెళ్ళే సందర్భంలో మహేష్ గౌడ్ గారి భుజస్కంధాల మీద మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు ఇవాళ కీలకమైన బాధ్యత పెట్టిండ్రు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది మిత్రుడి మీద. ఖచ్చితంగా కార్యకర్తలకు అందుబాటులో ఉండి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే వరకు అహర్నిశలు కృషి చేసి కష్టపడి కాంగ్రెస్ను తెలంగాణలో గెలిపించి 15 పార్లమెంట్లు ఢిల్లీకి పంపించే వరకు మేమందరం సమన్వయంతో పని చేస్తూనే ఉంటాం.